నేను నీకు ₹1,00,000 ఇట్లా బాకీ ఉన్నా, నేను ₹1,00,000 ఇట్లా బాకీ ఉన్నా, నేను ₹1,00,000 ఇట్లా బాకీ ఉన్నా. నేను ఆయననేమో ఇంటెన్షనల్ గా చేస్తుండు, ఆయన లోపల ఉన్నది లక్కేస్తుండు అంటాడు. నాకు అర్థమైతలే నీకేం చేసినా నేను సొంతంగా బిల్డ్ చేసుకున్నా. మందు గిందు ఇవన్నీ చేస్తురా అన్నా అన్నా వెళ్ళిపోవచ్చు అన్నా, వెళ్ళిపో బండి ఏం చేయలేదు. ఛానల్ నేను లేకపోతే లేవదని ఎట్లా చెప్పినావు అన్నా? నేను కొట్టు నువ్వుగా చెప్పండి, నేనే చెప్పేస్తానా? అవసరం లేదన్నా. ఏదో నీ కాలు పట్టుకొని బతిలాడదామని చెప్పి నువ్వు రాకు, నేను కూడా రాను. ఇదే ఫైనల్ మనందరికి. తాగు, అవసరం లేదు. ఆతిరిగా తాగుతున్నావు, నువ్వెందుకు తీసుకుంటావు? నాకు అర్థమైతలేదు. నువ్వు ఎట్లా తీసుకుంటావు చేతులకు పైసలు? ఎందుకు అవసరం లేదు? నేను నీకు రూపాయి ఇచ్చేది లేదు, నేను కూడా పైసలు ఇన్నే పెడుతున్నా. నువ్వే సాక్ష్యం పెడితే. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. సో ఈ వీడియో ఏంటంటే చందుని నా ఛానల్కి ఏం తీసేద్దామని చూస్తున్నాను అనమాట. ఎందుకంటే ప్రతిసారి కూడా ఏదైనా చిన్న టాపిక్ రాగానే ₹1,00,000 అనేసి టాపిక్ అయితే తీస్తుండు. సో విజయముద్రాజ్ అన్న ఈరోజు ఎందుకు తీసుకొచ్చిన అంటే, నేను ఈరోజు డబ్బులు ఇచ్చేయబోతున్నా. అండ్ నేను చందుకు అసలు ఎటువంటి పైసలు బాకీ లేదు. ప్రతి చిన్న ప్రాంక్, ప్రతి చిన్న దాంట్లో కూడా ఆ మ్యాటర్ని ఇన్వాల్వ్ చేసేసి నన్ను డిగ్రేడ్ చేస్తుండే. అండ్ మీరు నిన్న చూసుకోవచ్చు, ఒక ప్రాంక్ అయితే చేసిన నా మీద, అది నేను చాలా సీరియస్ అని ఫీల్ అయినా. దాంట్లో కూడా నువ్వు నాకు ₹1,00,000 ఇచ్చేది ఉంది, ఛానల్ నేనుంటేనే పైకి వచ్చింది, నేను లేకపోతే ఛానల్ ఏడున్నా. సో విజయముద్రాజ్ అన్న నేను ఎందుకు పిలిపించిన అంటే, నేను ఈరోజు డబ్బులు ఇవ్వబోతున్నా. నేను తాగుతున్నా పొద్దుంచలు, నేను తాగుతున్నా. నాకు ఒక్కసారి చందుకు ఫోన్ చేసి నువ్వే రమ్మని, నేను తాగి ఉన్నా అన్నా. నేను పెద్ద మనిషి లెక్క పిలిపించినప్పుడు పిలిపించే దానికానే ఉంటా. నేను అన్ని తిడపకు పంచాలకు నేను జొర్రా, నేను ఏలు పెట్ట. సరే అన్న, నువ్వు కూడా కమర్షియల్ మాట్లాడుతున్నావు. ఇప్పుడు మీరు కొట్లాడుకోండి. సరే అన్న, అయ్యో ఇది అయ్యేది కాదన్న పంచాయతీ. ఇప్పుడు నువ్వు తాగి ఉన్నావు, నేను తాగే ఉన్నా. మీరు ఏమైనా చేసుకోండి, నాకు సంబంధం లేదు. నువ్వు ఒక సాక్ష్యం ఉంటే చాలన్న. హలో అన్నా, నా చందనా, నమస్తే. నమస్తే బాయ్. నమస్తే అన్నా, చందనా ఏడును అన్నా? నీకు మా అయితే 1 కిలోమీటర్ దూరం ఉంటది. నేను లొకేషన్ పెడుతున్నా, నీతో మాట్లాడేది ఉంది. చందు, ఎయిర్పోర్ట్ కాడ ఉన్నాము, జర్రా నీతో మాట్లాడేది ఉందంట, తొందరగా. A few moments later. నమస్తే లేదు ఏం లేదు. నీకు పైసలు ఎంత ఇచ్చేది? నేను ₹1,00,000 అన్నావు కదా, తీసుకొని పో. ఛానల్లో మజాకేం లేదు చందు, మజాకేం లేదు. తీసుకో, అవసరం లేదు చెప్తున్నా. ఏమైంది? పట్టు, నాకు అవసరం. నిన్న పైసలు అడిగినామంటగా. ప్రతి ప్రాంక్ లో ప్రతి దాంట్లో తీసుకొచ్చి ₹1,00,000 ఇచ్చేది. సబ్స్క్రైబర్లు ఎట్లా అంటారో తెలుసా? ఏం బాకీ ఉన్నావు చందుకు అని చెప్పేసి. నేను నీకేం బాకీ ఉన్నా? ఏమన్నా బాకీ చేసినా నేను చెప్పినా? నువ్వు నాతో ఫస్ట్ గొడవ పెట్టుకున్నప్పుడు నేను ఏదో ఉత్తగా అంటే నువ్వు నిజంగానే పైసలు తెచ్చి నా చేతిలో పెడితే నాకు అవసరం లేదు. నాకు కూడా అవసరం లేదు. తీసుకో ఇవి, నాకు కూడా అవసరం లేదు. తీసుకో. ఛానల్ ఎవరిది? మనదన్నా? మనదా నీదా నాదా?
మన ఇద్దరం కలిసి కష్టపడ్డాము. ఏమిద్దరం కలిసి మన ఇద్దరిది అంటాడేంటి? ఫస్ట్ 2 సంవత్సరాలు కష్టపడ్డది నేను కదా. అవును సరే ఏదో ఒకటి కూర్చొని మాట్లాడుకోరే. నీకు సంతోషం అనిపిస్తే నీదే అనుకో, ఏమున్నది ఇప్పుడు. ప్రతిసారి ఏదో ఒక చిన్న ప్రాంక్ చేయడము, మళ్ళా తీసుకొచ్చి ముడ్డల మాటలు మాట్లాడడము, ₹1,00,000 ఇచ్చి 1,00,000 బాకీ ఉంది. నేను ఒక్కొక్కరికి అవసరం లేదు. నేను హానెస్ట్ కాదు, ప్రాంకే చేసిన. నాకు పైసలు గీసలు నాకు వద్దన్నా. నువ్వు నాకు పైసలు ఇచ్చిన దూరం చేద్దాం అనుకుంటే అది కరెక్ట్ కాదు. నేను పట్టుకుంటలే అని చెప్తున్నా. నువ్వు నాకు పైసలు మళ్ళీ రిటర్న్ ఇవ్వు. నువ్వు ప్రతిసారి ₹1,00,000 నేను నీకు ₹1,00,000 ఎట్లా బాకీ ఉన్నా నేను ఆయనలో ఉన్న ఇంటెన్షన్ బయటకు తీస్తూ తెలుసా? మా చుట్టాలు కూడా ఫోన్ చేసి చెప్తున్నారు ఏమంటారు తెలుసా? నువ్వు చందుకి ఏం బాకీ ఉన్నావు ఇచ్చి పడదెంగు, నువ్వు ఆయన నువ్వేదో జోక్ చేస్తున్నావు అనుకుంటుండు, ఆయననేమో ఇంటెన్షనల్ గా చేస్తుండు. ఆయన లోపల నువ్వు లక్కేస్తుండు అంటుండు. నాకు అర్థమైతలే నీకేం చేసిన నేను. సారీ అన్న క్షమించు. ఎందుకు క్షమించాలి? కాదు సరే నేనేమంటున్నా, అది తీసుకొని వెళ్ళిపో. పైసలు అయితే మన ఇద్దరం కలిసి కష్టపడ్డాము జీవితంలో. మన ఇద్దరం ఏం కావాలి? ఇంకా ఛానల్ కావాలా? నాకు ఛానల్ ఎందుకన్నా? నువ్వు లేనప్పుడు నాకు ఛానల్ అవసరమే లేదు. నాకు నువ్వు కావాలి, నాకు ఈ పైసలు అవసరం లేదని చెప్తున్నా నేను. వాడు నా ఫ్రెండ్ మావా, నా స్నేహితుడు వాడు. లౌడాల మాటలు నువ్వు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నా, ఇక నాకు నీతో రిలేషన్ అవసరం లేదు. నేను సొంతంగా బిల్డ్ చేసుకున్నా. మందు గిందు ఇవన్నీ పెడతానా నీ కాలు మొక్తా. నువ్వు పిచ్చి లేపియకు. ఈ పైసలు ఇగో అన్న తీసుకో అన్న. నాకు అవసరమే లేదు. నాకు పైసల విషయం చూపించి అన్న నీ గుండె మీద చేసుకొని చెప్పన్నా. నేను నీ దగ్గర పైసల గురించి చూసినా. నువ్వు ఒక్క రీల్ అన్న పెట్టిండా రాజా? ఒక్క రీల్ పైసలు ఇచ్చేది లేదు అని చెప్పి పెట్టిండా? అన్న ఇప్పుడు పెడతా ఇన్స్టాగ్రామ్ లో. ఇప్పుడే పెడతా. నేను డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఓన్ గవర్రా. అన్న ఎవరైనా అనుకుంటున్నావు ఇప్పుడు నీకు పైసలు ఇచ్చేది? నువ్వు నాకు పైసలు ఇచ్చేది నిన్న వీడియోలో కూడా చెప్పినావు నువ్వు. అన్న నేను ఏదో ప్రాంక్ చేసిన నా పైసలు. అన్న అవసరం లేదు అన్న. వెళ్ళిపో బండి ఏం చేయలేదు. వెళ్ళిపో. మాటలు ఇవన్నీ మిగిలిపోతాయి. చెప్తున్నావు అన్న? నీకు నాతో ఏమన్నా ఇప్పుడు తాగున్నావు కదా? తాగున్నా నేను. తాగుంటే కొడతావా? పైసలు ఎందుకన్నా నాకు? పొద్దుగాల మీ ఇంటికాడికి వచ్చి మాడతా. నేను ఏమని మాట్లాడు? పొద్దుగాల మీ ఇంటికాడికి వచ్చి మాడతా అన్న. అదే ఎందుకు నువ్వు ఇంత ఫ్రస్ట్రేషన్ అవుతున్నావు? నాకు పైసలు అవసరం లేదన్నా. నువ్వు 2-3 వీడియోలలో చెప్పినావు పైసలు నాకు విజ్జు కూడా ఇచ్చేది ఉంది ₹1,00,000. 1,00,000కి 50,000 ఎక్కువ యాడ్ చేసి ఇస్తున్నా తీసుకో. 1,00,000కి 50,000 ఎక్కువ యాడ్ చేసి ఇస్తున్నా తీసుకో. అర్థమవుతుందా? తీసుకో పైసలు. నేను మంచోని కాదు పిచ్చోనే నేను. అర్థమవుతుందా? నేను మంచోని కాదు పిచ్చోనే నేను. ఎట్లా చెప్పినావు నువ్వు? ₹1,00,000 ఎట్లా నేను బాకీ ఇచ్చేది అని చెప్పేసి. నాకు అవసరం లేదు. నువ్వు చంద్ర ఎట్లా చెప్తావు? నువ్వు పైసల గురించి ఆలోచించు. నువ్వు కామెంట్లలో ఎట్లా వచ్చినాయి తెలుసా? నాకు అవసరం లేదు. నిజంగా తెలివి ఉన్నదా? నాకు తెలివి లేదు. నేను తెలివి లేకనే ఇట్లున్నా. పైసలు పడదే వద్దని నాకు కూడా తెలుసు. ఆ ₹1,00,000 కన్నా కదా గొడవ వచ్చింది. పొద్దున పైసల గురించి ఆలోచించు. నువ్వు బండి తీసుకోను. అవసరం లేదు. పైసల గురించి ఆలోచిస్తే నాకు అవసరం లేదు. నా టాలెంట్ లేదా?
నీ టాలెంట్ ఏమైనా ఉంటే నీది నువ్వు ప్రూవ్ చేసుకో, అంతేగాని చెప్పి ఛానల్ నేను లేకపోతే లేవదని ఎట్లా చెప్పినావు? ఛానల్ నేను లేకపోతే లేవదని ఎట్లా చెప్పినావు? అన్నా నేను ఉత్తగా కొట్టన్నా కొట్టు మజాకి అసలు ఏం చేస్తున్నా మీరు? కాదు నేను ఎప్పుడన్నా నీతో మజాక్ చేసినా అన్న ఉత్తగా అన్నానికి నువ్వు ఛానల్ నేను లేకపోతే నీ ఛానల్ లేదని చెప్పి ఎట్లా చెప్పిండు? ఏ కాదు తర్వాత పొద్దుగాల మాట్లాడదు ప్లీజ్ ఒక్కసారి నా దగ్గరికే రాక అవసరం లేదు, నా దగ్గరికే రాక అవసరం లేదు. సారీ చెప్తుండు కదా, పైసలు వద్దు అంటుండు, సారీ చెప్తుండు, ఇంకేం కావాలి? ఇగో ఒక రీల్ పెట్టు చందు, ఒక రీల్ పెట్టు. ఇప్పుడు పెట్టువా, ఇప్పుడు అవసరం లేదు. ఇంత సీరియస్ అయిన తర్వాత ఎందుకు పెడతాను నాకు అర్థం కాదంటే నేను పిచ్చిపోకోనా? ఇక నువ్వు అట్లా అనుకోవద్దు. ఇన్ని రోజులు మీరు కలిసి కట్టుకోండి, ఇదేనా మీరు నేర్చుకున్నది? ఏం నేర్చుకునేది లేదు. మన దగ్గర కూడా వస్తే ఆయన గుద్దలు తినాలి, కానీ మనం కొట్టుకుంటే ఏమొస్తుంది? నిన్న తాగేసి వచ్చి మిట్టుని మధ్యలో పెట్టి ప్రాంక్ అని చెప్పిండు. మిట్టుని మధ్యలో పెట్టి ప్రాంక్ అని చెప్పాల్సిన అవసరం ఏముండే? మిట్టు ప్లాన్ చేసినా నువ్వు మిట్టును అడుగు, నేను వద్దాను కూడా చెప్పినా మిట్టుకి. దాని ఒరిజినల్ ఫైల్ ఏడుంది? దాని ఒరిజినల్ ఫైల్ మిట్టు దగ్గరనే ఉంది, ఆయనకి SD కార్డు కూడా ఇచ్చిన. కాదు ఇప్పుడు నీ దగ్గర కూడా యాక్సెస్ ఉంది, నువ్వు ప్రైవేట్ లో పెట్టవచ్చు కదా రాగానే. రాజా నీకు అర్థమవుతుందా ఛానల్ లేకపోతే మనం బతికేముంది? మన బతికెక్కడ అలాంటప్పుడు ఛానల్ పెట్టిన వీడియో పెట్టొద్దు అని చెప్పిన, పెట్టిన తర్వాత ప్రైవేట్ లో పెడితే ఏమైతుందో తెలుసా నీకు? మళ్ళీ నెల రోజులు మళ్ళీ ఏం ఇది నాకు అర్థం. లాలీపాప్ వీడియోలు నాయని చెప్పిండు, నాకు అర్థం కాదు. ఆయన లాలీపాప్ వీడియోలు ఇద్దరు కలిసి చేసిరుగా మీరు, ఇద్దరు కలిసి. ఆయన లేని కూడా లాలీపాప్ పేరు కూడా నాదని చెప్పిన. సారీ అన్ని నీయే అన్న, నీయే. కానీ అన్న నేను టీమ్ లోనే ఉంటాను, నన్ను ఏమనకన్నా, నాకు పైసలు నువ్వేమన్నా ఇప్పుడు ఏమన్నా కాకపోతే నాకు ఒకవేళ బయటకు పోవాలనుకుంటే పోలేనా అన్న? నాకు నువ్వే ఎందుకు కావాలనుకుంటున్నా అంటే నాకు అన్ని నువ్వే అన్నా. తప్పైందని క్షమించే గొప్ప మనసు ఉండాలి. నీకు టాలెంట్ ఉంది కదా, నువ్వు ధీరుని కదా, నువ్వు సూర్యుని కదా, నువ్వు సూర్యుని కదా. నాకు పైసలు వద్దన్నా, నా పైసలు కాల పెట్టుకుంటున్నా నాకు అన్నా. పెట్టుకో డిక్కిది నువ్వుగా చింపడు నేనే చెప్పేస్తానా, అవసరం కూడా లేదన్నా. నువ్వుగా చింపడు నేనే చెప్పేస్తానా, అవసరం కూడా లేదన్నా. ఎందుకు కొట్లాడుకుంటున్నా మీరు? డిక్కిలా పెట్టుకో, నాకు అవసరం లేదన్నా. ఇగో తీసుకో అన్నా, నువ్వు తీసుకో, ఊరేగించుకో నాన్న. ఒక్కటే మాట చెప్తున్నా, నువ్వు ఇవాళ నన్ను దూరం పెడుతున్నావు, మళ్ళా రేపు నువ్వే ఫోన్ చేస్తావు. ఆయన తప్పైందని చెప్తుండు. అయ్యా గొప్ప మనసు వద్దాము, ఏదో నీ కాలు పట్టుకొని బతలాడదామని చెప్పి రాకు, నేను కూడా రాను, ఇదే ఫైనల్ మనందరికి. నేను ప్రతిసారి ఇదే అవుతుంది. నేను నిన్ను పెద్ద మనిషి లెక్క పిలిపించినా, నేను పెద్ద మనిషి నేను ఏమంటున్నా, తప్పైందని చెప్పిండు. తప్పైందని చెప్పినాక ఎందుకంత ఇంటలేడు, కావాలని తాయుండు రెచ్చిపోతుండు. నాకు రావాల్సింది ₹1,00,000, 50,000 నాకేం అవసరం లేదు అన్న. నీ 50,000 నాకేం అవసరం ఎక్స్ట్రా. లాలీపాప్ పేరు నేను వాడుకున్నా కదా అన్న, లాలీపాప్ పేరు వాడుకున్నా కదా అన్న, నేను నీది కదన్నా లాలీపాప్ పేరు. లాలీపాప్ అన్న లాలీపాప్ నీది కదన్నా, లాలీపాప్ నీది కదన్నా, లాలీపాప్ నీది. నేను తాగున్నా, నేను తాగు. అసలు ఏం చేస్తున్నా మీరు? తాగు, అవసరం లేదు. ఆతిరిగా తాగుతున్నావు. నోట్లకి వెళ్ళి మాటలు గానీ, చేతులకి వెళ్ళి దెబ్బ గానీ జారింది అనుకో, మళ్ళా బయటికి రావు, గుర్తు పెట్టుకో. అన్న నీతి మాటలు చెప్పాల్సిన అవసరం లేదన్నా, నువ్వు కూడా చెప్తున్నా కాదైనా. ప్రాంక్ చందు, నువ్వు దూరం ప్రాంక్ లేదు, ఏం లేదు. నేను ఒకటే మాట చెప్తున్నా, నువ్వు కూడా నీతి మాటలు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు కూడా చెప్పాల్సిన. ఎందుకు పీకనికి పిలిచిరా నన్ను? నేను పెద్ద మనిషి మరి పెద్ద మనిషి మాటనే చెప్తున్నా, కొట్లాడుకోవద్దు, మంచిగా ఉండాలని చెప్తున్నా.
చెప్తున్నా అన్న నేను అవసరం దేనికి 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 నేను తాగే ఉన్నా నేను చెప్తున్నా కదా పైసలు నాకు వద్దన్నా ఎందుకు వద్దు అన్నారు పైసలు లేవా అన్న నేను నీకు పైసలు ఇచ్చే ఉంది కదా నీకు ఇచ్చే ఉంది కదా నేను నీకు ఇచ్చే ఉంది పైసలు నువ్వెందుకు తీసుకుంటావు నాకు అర్థమైతలేదు నువ్వు ఎట్లా తీసుకుంటావు చేతులకు పైసలు నువ్వెందుకు తీసుకుంటావు నాకు అర్థమైతలేదు నువ్వు ఎట్లా తీసుకుంటావు చేతులకు పైసలు నువ్వు పెద్ద మనిషి అరే నేను అవుల తాగిన నేను ఒప్పుకున్నాక కూడా పట్టుకోరా మీరు నేను పిచ్చి పైసలు తీసుకొని పోతే నా మీద ఒట్టే అంతే నువ్వు ఇప్పుడు పైసలు తీసుకొని నేను చెప్తున్నా కదా అరే అవుల మంచి అరే అవుల మంచి అంటే మీరు మధ్యలో నేను పిచ్చి అవసరం లేదు ఇగో నువ్వు నా మీద ఒట్టేసి చెప్తున్నా నువ్వు పైసలు తీసుకొని ఎందుకు అవసరం లేదు నీకు ఎందుకు అవసరం లేదు నేను నీకు రూపాయి ఇచ్చేది లేదు నేను కూడా పైసలు ఇన్నే పెడుతున్నా నువ్వే సాక్ష్యం సాక్ష్యం నాకు అవసరం లేదు నువ్వే సాక్ష్యం నేను చెప్తున్నా నాకు అవసరమే లేదు అరే చేయకురా పైసలు అరే చేతికాడికి వచ్చిన పైసలు ఆగమైపోతాయి రా నాయన గుర్తు పెట్టుకో తీసుకో అవసరం లేదు వెళ్ళిపోదాంపా పైసలు నేను చందుకు పైసలు ఇచ్చేసేసిన అయిపోయింది అంతే ఈ రోజు అయిపోయినా నేను చాలా ఫ్రీ అయిపోయినా గుద్దవల్పు నీకింత ఉంటే ఆయనకి ఇంత ఉంది గుద్దవల్పు నీకింత ఉంటే ఆయనకి ఇంత ఉంది అర్థమైందా నీకు ఇంత ఉంది మనకి ఇంత ఉంది పైసలు ఇటు ఉంటే ఉంటాయా నమస్తే గైస్ పైసలు ఇచ్చేసిన గైస్ బాకీ ఎవరికి లేని గైస్ ఇప్పటి నుంచి విజయ్ తాగుడు ఒక కోట దాగి గంతగనం చేస్తున్నావు నాయన ఛానల్ విజ్జుగౌడ్ కి కావాల్సిన కామెంట్లు రావాలి.